హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకే ఇన్సైట్స్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా స్టీమ్ టర్బైన్స్ గురించి విన్నారా అండి? ఈ స్టీమ్ టర్బైన్స్ అండి పవర్ ప్లాంట్స్, షుగర్ మిల్స్, సిమెంట్ ప్లాంట్స్ లాంటి ఇండస్ట్రీస్ లో చాలా కీలకమైందండి. మన ఇండియాలో ఈ సెక్టార్ లో చక్రం తిప్పేది ఎవరో మీకు తెలుసా అండి? ఈ వీడియోను చివరి వరకు చూడండి, మీకు తెలుస్తుంది. మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్న కంపెనీ అండి టీటీఎల్, త్రివేణి టర్బైన్ లిమిటెడ్. ఇది ఇండియాలోనే నెంబర్ 1 ఇండస్ట్రియల్ స్టీమ్ టర్బైన్ మేకింగ్ కంపెనీ అండి. ఈ కంపెనీ 100 మెగావాట్ ఎలక్ట్రికల్ వరకు స్టీమ్ టర్బైన్స్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అది కూడా కస్టమ్ మేడ్ ఫర్ ఇండస్ట్రీస్ అండి. ఈ టీటీఎల్ 50 ఇయర్స్ పైగా అనుభవం ఉందండి. బెంగళూరులోని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ప్లాంట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. టర్బైన్స్ ఏ కాకుండా అండి రీఫర్బిష్డ్ రొటేటింగ్ ఎక్విప్మెంట్ లో కూడా సపోర్ట్ అండ్ సర్వీసెస్ ని అందిస్తుంది. దీని వలన ఓల్డ్ మెషిన్స్ కు లైఫ్ అందిస్తుంది కూడా. టీటీఎల్ ఇండియాలోనే మార్కెట్ షేర్ డామినేషన్ తో పాటు అండి వరల్డ్ వైడ్ ప్రెజెన్స్ కూడా ఉంది. ఈ కంపెనీ కస్టమర్ సర్వీసెస్ లో ద బెస్ట్ అనిపించుకుంటుంది. ఏపీఐ టర్బైన్ సెగ్మెంట్ లో ఇప్పుడు ఈ కంపెనీ గ్రోత్ కి ఒక మేజర్ కీ రోల్ ప్లే చేయబోతుంది. మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియా, యుఎస్, యూరోప్ నుండి భారీగా ఆర్డర్స్ వస్తున్నాయి. మేనేజ్మెంట్ ప్రకారం ఈ ఏపీఐ సెగ్మెంట్ రెన్యూబుల్ ఎనర్జీ ఎఫిషియన్సీ సెగ్మెంట్ కంటే ఎక్కువ గ్రోత్ ని సాధిస్తుంది అని అంచనాలు ఉన్నారండి. FY26 కోసం మొత్తం 165 క్రోర్స్ క్యాపెక్స్ ప్లాన్ లో ఉన్నారు. ఇందులో FY25 నుండి క్యారీ ఫార్వర్డ్ అయిన 44 క్రోర్ కూడా కలుపుకొని ఉందండి, గుర్తుపెట్టుకోండి. FY25 ఆర్డర్ బుక్ చూస్తే 2363 క్రోర్ గా ఉంది. అదే FY24 లో 1880 క్రోర్, అంటే ఇయర్ ఆన్ ఇయర్ 26% గ్రోత్ కలిగి ఉందండి. కంపెనీ ఫండమెంటల్స్ ఒకసారి చూద్దామండి. టీటీఎల్ ఫేస్ వాల్యూ ₹1. కరెంట్ మార్కెట్ లో 607 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇయర్ హై చూస్తే 885 గా ఉంది. ఇయర్ లో చూస్తే ₹455 అండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ సేల్స్ రిపోర్ట్ ఒకసారి చూస్తే మార్చి 2024 కి 458 క్రోర్ ఉంటే మార్చి 2025 కి 538 క్రోర్ గా ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మార్చి 24 లో 20%, మార్చి 25 కి 22%. నెట్ ప్రాఫిట్ మార్చి 24 కి 76 క్రోర్, మార్చి 25 కి 95 క్రోర్. ఎర్నింగ్ పర్ షేర్ మార్చి 24 కి ₹2.39 ఉంటే మార్చి 25 కి ₹2.95 డిక్లేర్ చేసిందండి. కంపెనీస్ పాజిటివ్స్ చూద్దాం. ఇండస్ట్రీ పిఈ 60.2 ఉంటే స్టాక్ పిఈ ఎంత ఉంది? 54 ఉంది. అంటే స్లైట్లీ లోయర్ దాన్ ఇండస్ట్రీ అని చెప్పుకోవచ్చు. రిటర్న్ ఆన్ ఈక్విటీ 32.8%, ROCE 44.2. సూపర్ క్యాపిటల్ ఎఫిషియన్సీ అండ్ హై రిటర్న్స్ టు షేర్ హోల్డర్స్ అండి. ఎర్నింగ్ పర్ షేర్ ₹11.20. సాలిడ్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఫర్ ఏ ₹1 ఫేస్ వాల్యూ స్టాక్ అండి. నెట్ ప్రాఫిట్ 359 క్రోర్, స్ట్రాంగ్ ప్రాఫిటబిలిటీ. నెట్ ప్రాఫిట్ గ్రోత్ 45.6, రోబస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ 19,276 క్రోర్స్. ఎంటర్ప్రైజ్ వాల్యూ 18,989 క్రోర్, అంటే నెట్ క్యాష్ పొజిషన్స్ ను ఇండికేట్ చేస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ సూపర్ 21.8%, హై ఎఫిషియన్సీ ఇన్ ఆపరేటింగ్ అండి. డెట్ 39.1 క్రోర్, వెరీ లో డెట్, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ అని రాసుకోవచ్చు. ప్రమోటర్ హోల్డింగ్ ఎంత ఉందండి? 55.8% ఉంటే ప్రమోటర్ ప్లెడ్జ్ 0. సేఫ్ అండ్ స్ట్రాంగ్ ప్రమోటర్ స్కీమ్ ఇన్ ద గేమ్. FIS దగ్గర 28%, DIS దగ్గర 10.6%. ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్ ట్రస్ట్ కూడా బాగుంది. బుక్ వాల్యూ ₹38.30, డివిడెండ్ డీడ్ 0.43%, జస్ట్ ఓకేలా ఉన్నాయి. కంటిన్యూన్సీ లయబిలిటీస్ 54.4 క్రోర్ అండి. వెరీ మేనేజబుల్ రిలేటివ్ టు ప్రాఫిట్స్ అండి. పాజిటివ్స్ లో ఫైనల్ గా సేల్స్ గ్రోత్ అబ్జర్వ్ చేస్తే 21.3% ఉందండి. సాలిడ్ ఇయర్ ఆన్ ఇయర్ టాప్ లైన్ గ్రోత్ అండి. కంపెనీ కీ కన్సర్న్స్ కూడా ఒకసారి చూద్దామండి. కంపెనీ ఇప్పుడు 607 వద్ద ట్రేడ్ అవుతుంటే ఇంట్రిన్సిక్ వాల్యూ మాత్రం ₹232 ఉందండి. ఇది చాలా డిసప్పాయింట్మెంట్ చేస్తుంది. ఇంట్రిన్సిక్ వాల్యూ తో పోలిస్తే ఓవర్ వాల్యూడ్ గా రాసుకోవచ్చు. ఇది రెడ్ మార్క్. పబ్లిక్ హోల్డింగ్ 5.52% అండి. వెరీ లో లిక్విడిటీ ఫర్ రీటైల్ ఇన్వెస్టర్స్. కొంచెం జాగ్రత్తగా ఉండండి. టెక్నికల్ ట్రెండ్స్ కూడా వెరిఫై చేసుకుని ఫైనల్ రిపోర్ట్ కు వచ్చేద్దామండి. 2022 నుండి 2024 వరకు ఈ స్టాక్ స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లో ఉందండి. నవంబర్ 2024 తర్వాత స్టాక్ ₹800 నుంచి 500 వరకు దిగి కరెక్షన్ లోకి వెళ్ళింది. నౌ 600 అరౌండ్ వద్ద ట్రేడ్ అవుతుందండి. ఒక బేస్ అయితే ఏర్పరచుకుంటుంది అని అనిపిస్తుంది. చూస్తే ట్రెండ్ రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనపడుతున్నాయండి. 50 డేస్ మూవింగ్ యావరేజ్ ని క్రాస్ చేసేసింది. 200 డే డిఎంఏ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ 200 డిఎంఏ కనుక క్రాస్ చేస్తే గోల్డెన్ క్రాస్ ఓవర్ వస్తుంది. ట్రెండ్ బుల్లిష్ లోకి వెళ్ళినట్లు లెక్క. వాల్యూమ్ కూడా బాగా ఉంది, పెరుగుతుంది. 550 to 580 దగ్గర సపోర్ట్ కనపడుతుంది. 670 to 701 అండ్ 750 వద్ద రెసిస్టెన్స్ కనపడుతుంది. ఫ్రెండ్స్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ టార్గెట్స్ ను మన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తున్నానండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మన జీకే టీమ్ బ్రోకింగ్ టీమ్ తో టైఅప్ చేసుకున్నాం. దీని వలన మన వారికి ఎక్స్క్లూజివ్ గా రియల్ టైమ్ అనాలిసిస్ రిపోర్ట్స్, సర్వీసెస్ అండ్ సపోర్ట్స్ ను బ్రోకింగ్ టీమ్ నుండి పొందవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా త్రివేణి టర్బైన్ స్టాక్ ఇప్పుడు చాలా కీలకమైన సపోర్ట్ జోన్ లో ఉంది. అండ్ కంపెనీ
కంపెనీ ఫండమెంటల్ గా సాలిడ్ గా ఉంది. ప్రాఫిటబిలిటీ, ఆర్ఓసిఈ, గ్రోత్ అన్ని ఏరియాస్ లో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఉందండి. అయితే స్టాక్ వాల్యుయేషన్ ఓవర్ వాల్యూడ్ గా ఉంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి స్టాక్ సిప్ పద్ధతిలో వెళితే అండ్ మార్కెట్ డిప్ వచ్చినప్పుడు యాడ్ చేసుకుంటా వెళ్తే మంచిది అనుకుంటున్నామండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్స్ తో తప్పకుండా మెన్షన్ చేయండి. మరిన్ని మార్కెట్ ఇన్సైట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జీకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.